దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాలని దర్శించి ఈ విధంగా దేవుని మాటలు మీతో పంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇంకా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. రండి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, ఈరోజు దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే అలసిపోకుడి. ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే అలసిపోకుడి. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం మాట చూద్దాం. మనము మేలు చేయుటయందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసేమని తగిన కాలం ముందు పంట కోతము. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలను గమనించండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే అలసిపోవద్దు. ఒకవేళ ఈరోజు నా దేవుని వాక్యం అంటే దేవుని బిడ్డ నీకు ఒకదాని వెంట ఒకటి ఇబ్బందులు వచ్చి ఒకవేళ అలసిపోతున్నావా? ప్రార్థన చేసి 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 ప్రార్థనకి జవాబు రాలేదని ఒకవేళ అలసిపోతున్నావా? దేవుడి కొరకు కనిపెట్టి 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 ఒకవేళ దేవుడు దర్శనం లేదని అలసిపోతున్నావా? దేవుడి కొరకు ఎదురు చూసి 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 బలహీనుడు అయిపోయి అలసిపోతున్నావా? అలాంటి అనుభవాలను మీతో దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, అలసిపోమాకండి. ఆమేన్. ప్రార్థన చేసినా కనిపెట్టుకుని ఉన్నా ఎదురు చూసినా ఎంతో ఎన్ని శ్రమలు వచ్చినా అలసిపోకుండా దేవుని కొరకు నువ్వు ఎదురు చూడు, దేవుని స్తుతించు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, నా పిల్లలకు చెప్పు, వారిని అలసిపోవద్దని చెప్పు. ఆమేన్. ఎందుకు దేవుడు అలసిపోవద్దని చెప్తున్నాడు? అలసిపోవద్దని దేవుడు అంత బలంగా చెప్పడం కారణం ఏంటంటే, నీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నీ పట్ల దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు. నీ పట్ల మునిపెన్నడు వినటువంటి మాటలు దేవుడు వినేటట్లు దేవుడు చెప్పబోతున్నాడు. కనుక అలసిపోమాకో. ఆమేన్. దేవుడు ఏం చేయబోతున్నాడు? అలసిపోద్దని చెప్తున్నాడు కదా. ఏం చేయబోతున్నాడు? మన పట్ల దేవుడు ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడు అంటే ఒక 2-3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి మాట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం మాట ఏంటి తెలుసా? నా తండ్రి ఎదుట తన దూతల ఎదుట నిన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పబోతున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి మాట ఏంటి తెలుసా? నా తండ్రి ఎదుటను తన దూతల ఎదుట అతని పేరు నేను ఒప్పుకోబోతున్నాను. నీ గురించి దేవుడి దగ్గర ఒప్పుకోబోతున్నాడు. నా కుమారుడు అలసిపోయాడయ్యా, నా కోసం నా కుమార్తె అలసిపోయిందయ్యా, అలసిపోయారు కానీ నన్ను స్తుతించటం మానేదని నీ గురించి తన తండ్రి ఎదురు ఒప్పుకోబోతున్నాడు. నువ్వు అలసిపోవద్దు, కృంగిపోద్దని దేవుడు చెప్తున్నాడు. నీ గురించి తండ్రి దగ్గర దేవుడు ఒప్పుకోబోతున్నాడు, సాక్ష్యం చెప్పబోతున్నాడు. ధైర్యంగా ఉండు. దేవుడికి మహిమ కలుగును గాక. రెండో మాట చెప్తాను. దేవుడు ఖచ్చితంగా చెప్తాను మాట ఏంటి, ఎందుకు అలసిపోద్దని తెలుసా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం మాట ఏంటి తెలుసా అండి? ఆయన చేసే పని ఏంటి తెలుసా? ఏమండి, ఆయన ఆలయములు నిన్ను ఒక స్తంభముగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకు దేవుడు నిన్ను అలసిపోతున్నది తెలుసా? నువ్వు అలసిపోవటం దేవుడు చూశాడు, నువ్వు ఎదురు చూడటం దేవుడు చూశాడు, కనిపెట్టడం దేవుడు చూశాడు. కనుక దేవుడు నీతో చెప్తున్నాడు, అలసిపోమాకు, నిన్ను నా మందిరంలో నిన్ను ఒక స్తంభంగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక 3వ మాట చెప్తాను, ఎందుకు ఆయన అలసిపోద్దు అంటున్నాడు తెలుసా అండి? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21 వచ్చిన మాట ఏంటో తెలుసా అండి? నాతో కూడా సింహాసనం మందు కూర్చోబెట్టుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఎదురు చూస్తూ అలసిపోతున్నారో, కనిపెట్టుకుంటూ అలసిపోతున్నారో, మొరపెట్టి అలసిపోతున్నారో, దేవుడు మీతో చెప్తున్నాడు, మీరు భయపడొద్దు. అలసిపోతున్న నీతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు అలసిపోతున్నావు నా కొరకు, ఆయన నన్ను స్తుతిస్తున్నావు కనుక నా సింహాసనం మందు, నా పక్కనే నిన్ను సింహాసనం మందు కూర్చోబెట్టుకో, నాతో కూడా సింహాసనం మందు నిన్ను కూర్చోబెట్టుకోబోతున్నా. ఇటు అద్భుతమైన కార్యం దేవుడు చెబుతున్నాడు. కనుక అలసిపోకుండా దేవుని స్తుతించు, అలసిపోకుండా దేవుడి కొరకు ఎదురు చూస్తూ ఉండు, అలసిపోకుండా దేవుడి కొరకు కనిపెట్టు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, నీకు వందనాలు. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. వాక్యం ప్రతి ఒక్క జీవితంలో ఫలింపచేసి ఈ రోజున అలసిపోద్దని చెప్పారు. అలసిపోకుండా ఏం చేస్తారు మీరు మాతో మాట్లాడారు. కనుక అలసిపోకుండా ఎవరైతే నీ స్తుతిస్తున్నారో నీతో పాటు సింహాసనం ముందు కూర్చోబెట్టుకోండి అయ్యా. నీ కొందరు సంఘములు స్తంభముగా నిలబెట్టండి. వారి పేరుని తండ్రి ఎదుట దూతలు ఒప్పుకుంటానని మాట ఇచ్చారు. అది జరిగించి బిడ్డల జీవితాల ఆనందాన్ని కలగజేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మరొక